కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తలడిల్లిపోతా ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమై చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయో నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జిగా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్